నిజంగా ఈ మహానుభావుడు కాబట్టి కదా చూడడానికి వచ్చినాడు. అలా కోవెళ్ళకి రావడం, కోవెలు చూసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు ఏ మహానుభావుడు ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడతాను. నాకేం భయం లేదు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, చూడలేదు, ఒకసారి అర్థం చేసుకుంటావని చెప్పి అందుకు చెప్తున్నాను. తెలుసు నువ్వు వస్తావని. మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుని సమస్యలు పెట్టుకోను. నేను అర్థం చేసుకుంటాను. మట్టి మీద కాలు పెట్టాలి, ఆ బోర్డు వినాలి. ఇంతమంది సమస్యలు వ్యక్తిగా సాధించలేదు, కానీ ఒక పార్టీగా సాధించాలి. ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇక్కడ చేస్తారు. నాకు నమ్మకం లేదు.